అందరికీ నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు నా అక్క చెల్లెలకి, అన్న దమ్ములకి, నా డ్రైవర్లకి ఒక శుభవార్త. ఇది నేను ఐటీఏ కంపెనీ అని పెట్టినాను. టాక్సీ ఐటీఏ కంపెనీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాగా నేను పెట్టినాను. ఈ బండి తీసుకుంటే ఓలాలో పెట్టిస్తాను, ఊబర్లో పెట్టిస్తాను. ఐటీ అంటే నా ఐటీ గ్రూప్ ఉంటుంది నాకు. అంటే ప్రోగ్రామ్ ఐటీ కంపెనీ అంటే మనకి ఒకరికి ఒకరు ప్రోగ్రామ్ ఇస్తుంటే వస్తుంది, ఇంటిమేషన్లో వస్తూనే ఉంటుంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు నాన్ని. అందుకే దాని గురించి నేను దేవుదేవల్ల అందరూ పిల్లలు ఎక్కడ ఉన్నా సరే వేస్ట్గా అవ్వకండి, వేస్ట్గా మాట్లాడకండి. దయచేసి ఒక బండి కొనేసి మనం ఈ బండిలో తిరుగుతుంటే అందరూ కలిసిమెలిసిగా మన అంత డ్రైవర్లుగా అని అనుకోకండి. మీకు టైం దొరికితే కూడా మీకు ఒక్క కిరాయి దొరికిందంటే ఏజీ కాలనీ నుంచి కానీ ఈఎస్ఐ కాలనీ నుంచి ఒక్క ఎయిర్పోర్ట్ కిరాయి దొరికింటే 1500 సంపాదించుకుంటారు. అక్కడి నుంచి వస్తే 1500 సంపాదించుకుంటారు. మీరు ఎప్పుడు కానీ చిన్న పిల్లలకు ఖాళీగా ఉండడానికి ఇవ్వకండి. దయచేసి ఏదో ఒక పని నేర్పిస్తుండాలి, ఏదో ఒకటి చదువు చెప్తూనే ఉండాలి. ఇది నా ఉద్దేశం ఉంది. ఇంకొకటి, నా బండి ఇది కూడా 1,45,000 చెప్తున్నాను. చాలా నెగోషియబుల్, చాలా చీప్గా. ఇంత చీప్గా ఎక్కడ దొరకదు బండి. దీనిలో కూడా మీరు 2,000 రూపాయలు హ్యాపీగా పిల్లతో కమాయించుకుంటారు. ఏ హీరో చెప్పడు, ఏ ప్రతి లీడర్ చెప్పడు. మనం పెట్టిపిస్తామని, నేను ఉద్యోగాల అవకాశాలని ప్రతి పిల్లోడు ప్రతి దేశంలో కానీ ఎక్కడన్నా కానీ ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ అయితే బ్రహ్మాండంగా ప్రతి టైము వానికి ఇజ్జత్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఆడు ఎంత ముసలైనా సరే ఎడ్యుకేషన్ వల్ల అది బలం, అది ఒక మన యుద్ధం చేసే బలం. అది ప్రతి ఓడు ఒక పెన్ను పెట్టుకొని పోవాలి ప్రతి చోటు. వేస్ట్ కాకుండా మన ఈ బండికి కొనుక్కోండి. మీకు ఐటీ కంపెనీలో కూడా పెట్టేస్తాను, ఓలా ఉబర్లో కూడా పెట్టేస్తాను. ఐటీ సెంటర్ మనది, ట్యాక్సీ ఐటీ సెంటర్ ఉంది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీ డ్రైవర్లు ఒకరికి ఒకరు చెప్పుకుంటా వెళ్ళిపోతుంటే మనకు బ్రహ్మాండమైన మనకు పైసలు కూడా వస్తాయి, టైం కూడా వేస్ట్ కాదు. ప్రతి పిల్లోడు కూడా ఎడ్యుకేషన్ చేయాలి, పని చేయాలి. ఎడ్యుకేషన్ చేయలేకుంటే, పని చేయలేకుంటే వానంత వేస్ట్ కాదు. సమాజంలో కూడా ఇజ్జత్ ఉండదు. పైసలు ఉంటేనే ఇజ్జత్, పైసలు ఉంటేనే పైసలు ఉంటే కూడా లీడర్ రాయడానికి ఇస్తాడు. ఒక సమస్యలు ఒక జిలేబీ తినిపిస్తాడంటే గంప అంత ఎంబడి తిరుగుతారు. అట్లా వద్దు. మనకు ఏ లీడర్ వద్దు, వద్దు. మనం కష్టపడింది మన జీవితంలో మనం కష్టపడిన దానికి ఆశ పెట్టుకోవాలి. కానీ ఈడిస్తాడు, వాడిస్తాడు, ఈడు చేస్తాడు, ఈ ఫ్రీ స్కీమ్లకు ఆశ పడకుండా దయచేసి ఈ ఆశలో నిరాశలు అయిపోతున్నాయి. మనం ఏ పని చేస్తే మంచిగా ఉంటుంది సమాజంలో కానీ, చుట్టాలో కానీ, చట్టంలో కానీ, ఎక్కడైనా సరే మీకు ఇజ్జత్ కావాలంటే పైసలు కావాలంటే పని చేయాలి. పని చేసి వేస్ట్ గాళ్ళు ఉంటే మాట్లాడకండి, మంచి వాళ్ళు ఉంటే మాట్లాడాలి. నా బండి 145 ఉంది, చీప్గా ఉంది. ఏం ఫైనాన్స్ ఏం అవసరం లేదు. ఈ పైసలు క్యాష్ తీసుకొచ్చి ఇంకా నెగోషియబుల్ చేస్తాను. మీకు ఐటీ రంగంలో నేను చూపిస్తాను, బిజినెస్ అనేది చూపిస్తాను. అందరూ ఉద్యోగాలు చేయాలి, అందరూ పని చేయాలి, అందరూ భవిష్యత్తు బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి. మీ వల్ల నేను కూడా బాగుండాలి. ఈ టొయోటా ఇటియోస్ సార్, చాలా పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది 2019 మోడలు, 5 లక్షల దాకా తిరుగుతుంది, 3 లక్షల వారంటీ ఉంటుంది. చాలా బ్రహ్మాండమైన వెహికల్. మీరు తీసుకుని తిరుగుతూనే ఉండాలి. దీనికి కూడా నేను మా మన గ్రూప్లో పెట్టేస్తాను. మీకు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీ డ్రైవర్లు ఉంటే ఆ డ్రైవర్కి డ్రైవర్ చెప్తూనే ఉండాలి. ఇట్లాగే మనం ఒక హీరో కాము, మనం దేశ నేత కాము, మనం ఒక లీడర్ కాము. కాకపోతే ఒక సీదా మనిషిగా ఈ కష్టాలు నష్టాలు చూసేసి ఈ పేద రకము అన్నీ నేర్పించేస్తుంది. దయచేసి మీరు రండి, మీకు చాలా ఇంటిమేషన్లు ఇస్తాను. దీనికి సర్వీస్ కూడా సెంటర్ ఎక్కడ కావాలంటే కూడా చీప్లో స్పేర్ పార్ట్స్లు కూడా ఇప్పించేది బాధ్యత నాది. ఇంకొకటి, సర్వీస్ ఎక్కడ చేయాలి, ఏ టైంలో చేయాలి, అది కూడా చెప్తాను మీకు. 69,000 తిరిగింది బండి. 6,30,000 రూపాయలు, 4 లక్షల దాకా 3,50,000 దాకా ఫైనాన్స్ అవుతుంది. మీరు దయచేసి రండి, కొద్దిగా 3 లక్షలు పెట్టుకురండి. నేను ఫైనాన్స్ చేపించేసి మీకు ఈ బండి ఇస్తాను. మీకు బ్రహ్మాండంగా హ్యాపీగా నడిపించుకోవచ్చు. ఇది కూడా బండి 1,500 తీసుకుంటారు మన ఎర్రగడ్డ నుంచి పోతే ఎయిర్పోర్ట్కి.
2 ట్రిప్ కొడితే 3000 వస్తుంది. 3000లో 1000 రూపాయలు పోయినా సరే 2000 వస్తుంది. హ్యాపీగా మీరు బతకొచ్చు పెళ్ళాం పిల్లలతో భారీగా. 2019 మోడలు, స్విఫ్ట్ డిజైర్, కిలోమీటర్ నో గ్యారంటీ. ఇంజన్ అయితే బాగుంది, నాన్ యాక్సిడెంట్ ఉంది, పేపర్లు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని పేపర్లు రెడీగా ఉన్నాయి. దీనికి ఫైనాన్స్ 3,50,000 అవుతుంది. మనం ఒక 3 lakhs పెట్టుకుంటే చాలా బ్రహ్మాండమైన బండి, ఫైనాన్స్ సౌకర్యాలతోటి మీకు ఈ బండి వచ్చేస్తుంది. చాలా మనం ఐటీలో కూడా పెట్టేస్తాము, ఓలా ఊబర్లో కూడా పెట్టేస్తాము. ఈ కంపెనీ ఉద్యోగాల అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. మీరు ఇంట్లో కూర్చొని అరే ఇది దొరకట్లేదు అది దొరకట్లేదు అని మీరు ఏం ఆశ్చర్యపోయండి. మన యూట్యూబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలా వరకు చేస్తే మీరు మీ త్వరగా ఇంకొక అందరికీ చెప్తే అందరు బాగుపడాలి అని నా ఉద్దేశం ఉంది. పేదరకం మధ్యతరగతి వాళ్ళు ఏమంటే మధ్యతరగతి పేదరకము అన్నీ నేర్పించేస్తుంది. పేదవానికి అదే ఆయన కోటేశ్వరు. ఉన్నాము లేనప్పుడు అన్నానికి ఆకలి లేనప్పుడు ఏమైనా చేయగలడు, ఏమైనా చేస్తాడు, పని చేస్తాడు. మనము ఆకలి అవకనం ముందే బిర్యానీ ఇస్తుంటే ఎందుకు చేస్తాడు? అందుకే కష్టాల్లో పడాలి, మీరు కూడా చాలా బెనిఫిట్ అవ్వాలి, అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలని నా ఆశ. అంతే, ఏం లేదు. యూట్యూబ్ వాళ్ళకి శుభవార్త, నేను చాలా నమస్కరిస్తున్నాను. నా యూట్యూబ్ మీరు తీస్తున్నారు, చాలా బ్రహ్మాండమైన యూట్యూబ్. ఒకటి సిఎన్జి గ్యాస్లో కానీ పెట్రోల్ గ్యాస్లో ఉన్న బండ్లు వాళ్ళు అగ్గిపెట్ట పెట్టుకోకూడదు. ఇంకొకటి ఇది ప్రేమ నగరం, ఇది मोहब्बत का शहर है। ये मोहब्बत के शहर में एक बार आ गया आदमी तो जाता नहीं हूँ। ये क्यों नहीं जाता? यहाँ के संस्कार अच्छे हैं, हमारी बातचीत अच्छी है, हमारा लैंग्वेज अच्छा है, यहाँ के इन्वेस्टमेंट करे सो वालों को बेनिफिट है। ये पूरे कितने फॉरेन कंट्रीज है, पूरे लोग आके हैं नहीं हमारे कने IT सेंटर डाल दे के इंफॉर्मेशन टेक्नोलॉजी लगा दे के यहाँ का सिस्टम वहाँ का सिस्टम यहाँ, वहाँ रात में करे तो यहाँ दिन में कर रहे हैं। हमारे बच्चे सब जने जितने भी पढ़ के लिख के रहेंगे तो कल के दिन आपका भविष्य बहुत अच्छा रहेगा। आप ये सोच लीजिए, आप बच्चे को पढ़ाओ लिखाओ कराओ, अच्छे से पढ़ाओ। जहाँ जहाँ पढ़ेंगे ना, जब पढ़ेगा बच्चा तो उसके माँ बाप की इज्जत होगी, मेरी नहीं होगी, उसके माँ बाप की इज्जत होगी और जगह पे उसकी इज्जत मिलेगी। जब उन लिख रहा पढ़ रहा तो उसके बाप माँ खुश होंगे। पहले భగవంతుడు ఎక్కడ ఉన్నాడని చూస్తాడు. భగవంతుడు ఇంట్లోనే ఉన్నారు. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు దేవుడు అంటే అమ్మ. ఆ అమ్మ కాలు మొక్కి మీరు సరదాగా ఆ అమ్మతో 2 ముద్దలు తిని మంచి మాటలు చెప్తే ఆయమ్మ ఎట్లా నీకు పైకి లేపుతుంది? అమ్మ గురించి ఆలోచించాలి ప్రతి పిల్లోడు. ये 2018 का गाड़ी है सर, 2018 మోడలు, జైలో ఉంది. ఇది 1 లీటర్కి 15 కిలోమీటర్ ఇస్తుంది. చాలా బ్రహ్మాండమైన వెహికల్, చాలా తక్కువ తిరిగింది, 1,00,000 లోపల తిరిగింది బండి. మీరు షోరూంలో కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓన్లీ 4,75,000 చెప్తున్నాను, నెగోషియబుల్, కొద్దిగా బార్కింగ్ అవుతుంది. మీరు వచ్చి కస్టమర్తో పార్టీ టు పార్టీ మాట్లాడుకోవచ్చు. ఆయన ఫోటో ఉంటేనే మాట్లాడండి, లేకుంటే లేదు. మీరు ఓలాలో ఊబర్ OLXలో అది చూసి అది వేసిన తర్వాత అది ఎవరో ఎయిర్పోర్ట్లో పెట్టినా అక్కడ పెట్టినా అనేది మనిషిని ఫేస్ టు ఫేస్ కలవాలి. జీవితకాలంలో ఫేస్ టు ఫేస్ కలిసిన తర్వాత బండి చూసిన తర్వాత కలెక్షన్ ఎలా ఉంది, బ్రేక్ ఎట్లా ఉంది, బానెట్టు డిక్కీ ఏమైనా దెబ్బ తగిలిందా అని. అదే ఒకవేళ మీకు తెలియలేకుంటే నేను కూడా చెప్తాను, 99% నేను కూడా చెప్తాను. నేను కూడా MPFI స్పెషలిస్ట్ని, మల్టీ పాయింట్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సిస్టమ్ నేను కూడా. అడ్వాన్స్ టెక్నాలజీ ఇది, మల్టీ పాయింట్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ, ఇది చాలా బ్రహ్మాండమైన ఉంటుంది. మీరు నాకు కూడా అడగచ్చు, లేదు మన పైన నమ్మకం లేదు, ఎవరు వస్తూ అమ్ముతున్నారు వాళ్ళ అదే మంచిగానే ఉంటారు చెప్తారు, అట్లా వద్దు. మీరు కూడా మెకానిక్ తీసుకురండి, బండి చూపించుకోండి, మీరు డైరెక్ట్గా మాట్లాడి కూర్చోండి. దీంట్లో ఎట్లాంటి ఫైనాన్స్ సౌకర్యాలు దీనికి లేదు. ఒక 2 లక్షలు అయితే అవుతుంది, లేకుంటే కాదు. క్యాష్ ఉంటే తీసుకురండి, నేను మార్కెట్కైనా ఒక 10,000 రూపాయలు తక్కువ చేసి ఇస్తాను. నా పేరు MD కాసిము, నా నంబర్ 9391397928. మీరు దయచేసి నాకు ఫోన్ చేసి, ఇది హోండా సిటీ 2016 మోడలు, 68,000 తిరిగింది, 69,000 తిరిగింది. ఆటోమేటిక్, హ్యాండిక్యాప్ వాళ్ళకు చాలా బ్రహ్మాండమైన పని. ఇంకొకటి NRI పార్టీ వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫారిన్ కంట్రీలో, గల్ఫ్ కంట్రీలో, సౌదీలో, దుబాయ్లో వచ్చిన వాళ్ళు మొత్తం ఆటోమేటిక్ బండ్లే లైక్ చేస్తారు. ఇక్కడ ఆటోమేటిక్ అంటే నా దగ్గర ఒకటే ఉంది మొత్తం మార్కెట్లలో, చాలా బ్రహ్మాండమైన బండి. ఇంకొకటి బండి నంబర్ కూడా చాలా రేసింగ్ నెంబర్ 3129.
చాలా బ్రహ్మాండంగా ఉంది బండి, చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంటుంది బండి. హోండా సిటీ 2016. ఇది టెక్సీ ప్లేట్ బండి, మరోజా 2020 మోడలు, 2020 మోడలు. చాలా బ్రహ్మాండమైనది. మీరు ఐటీఏ రంగంలో కూడా, ఐటీ కంపెనీలో కూడా ఇది పెట్టుకోవచ్చు. మీరు ఓలా ఉబర్లో కూడా తిప్పుకోవచ్చు. చాలా బ్రహ్మాండమైన బండి ఇది. ఇది 15 లక్షల రూపాయలు ఉంది. నేను చెప్పేది అని ఓన్లీ 8,10,000 చెప్తున్నాను. మరి నెగోషియబుల్, అన్టచ్ పీసు, నాన్ యాక్సిడెంట్ బండి అయితే కిలోమీటర్ కొద్ది గ్యారంటీ ఉండదండి. మీరు మెకానిక్కి తీసుకొచ్చి చూపించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు సార్. మీరు షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు. కిలోమీటర్ అయితే గ్యారంటీ కాదు, కానీ ఇంజన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరు టైర్లు ఊర్లో అన్నీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది బండి. మీకు ఎట్లాంటి బండ్లు చాలా తక్కువ దొరుకుతాయి. ఒక్కొక్క బండి దొరుకుతుంది, వందలలో ఒక బండి దొరుకుతుంది మనకు. అది కూడా టెస్ట్ చేసి మొత్తం చేసి, సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎట్లాంటి ఏం పని లేదు. సిల్వర్ కలరు, హైదరాబాద్ షోరూము, చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది బండి. పేపర్లో ఆల్ పేపర్ క్లియర్గా ఉంది. ఒకటి ఇన్సూరెన్స్ అయితే ఏ బండికి ఉండదు, కిలోమీటర్ గ్యారంటీ ఉండదు. అట్లా కిలోమీటర్ పెట్టి గ్యారంటీ అని రాకండి. ఉంటే నేనే షోరూంలో చెక్ చేయించేది ఉంటే చెప్పిస్తాను. బండికి రేట్ ఓన్లీ 7,75,000. ఇది కూడా మళ్ళీ కొద్దిగా బార్కింగ్ నెగిషియబుల్ జస్ట్. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పి 8,50,000 చెప్పి మీకు లక్షలు తగ్గించి ఆ బయట అలా లోకల్ పని మనకు వద్దు. జస్ట్గా తగ్గిస్తాం, జస్ట్గా ఇచ్చేస్తాం. మీరు కూడా మోసపోకూడదు, మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దీనికి 3,50,000 రూపాయలు ఫైనాన్స్ అవుతుంది. మిగతాది మీరు పెట్టుకోవాలండి. ఆ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరికీ అస్సలాముఅలైకుం, అందరికీ నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మనకు గురించి. ఇది 2018 మోడల్, 18 మోడలు, 55,000 తిరిగింది బండి. సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము. రెండవది VDI మిడిల్ వర్షను, చాలా బాగుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంటర్ లాకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్, సైడ్ మిరర్స్. చాలా బ్రహ్మాండమైన బండి ఉంది. ఈ బండి కూడా రేసింగ్ నెంబర్ ఉంది 2056 అంటే రేసింగ్ నెంబరు. మనం తీసుకుంటే ఇట్లాంటి బండ్లు మంచిగా చాలా అద్భుతమైన హైదరాబాద్ షోరూమ్, సింగిల్ ఓనరు, ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్ సెంటర్ది. ఓన్లీ వన్ తెలంగాణ స్టేట్ బండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. తీసుకోవాలా, ట్రాన్స్ఫర్ చేసుకోవాలా అంతే. మన దగ్గర ట్రాన్స్ఫర్ డబ్బులు కూడా మీరు ఇచ్చే అవసరం లేదు. ఆ పైసలు కూడా నేను పెట్టిపిస్తాను. ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి బండి. ఎందుకంటే చాలా పెద్ద అంటే పెద్ద చిన్న అందరూ ఒకటే సమానంగా. కాకపోతే ఇప్పుడు ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు కదా, దాని గురించి ఇమ్మీడియట్గా మీరు దయచేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందే అవసరం ఉన్నది. దీంట్లో సీట్లు కానీ, సీలింగ్ కానీ, టీవీ స్క్రీను చాలా బ్రహ్మాండంగా ఉంది. అంత విఐపి లాగా సీట్లు కూడా కుట్టించుకున్నారు వాళ్ళు. చాలా బ్రహ్మాండమైన బండి, నాన్ యాక్సిడెంట్ బండి. ఎక్కడైనా చూడొచ్చు మీరు. షోరూంలో తీసుకుపోయి చెకప్ చేసుకొని బండి తీసుకోవచ్చు మీరు. ఇది ఎక్కువ మిడిల్ వర్షను. నేను చెప్తున్నాను సార్, ఓన్లీ 7,75,000కి వచ్చేస్తుంది బండి. VDI బ్రహ్మాండంగా ఉండి రీజనబుల్ రేట్ ఉంటుంది. కావాలంటే మీరు షోరూంలో కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు బండి. ఇంకొకటి షోరూంలో సర్వీస్ కూడా చేపించి ఇద్దాం మనం. దాంట్లో ఎటువంటి లేదు, చెక్ చేసుకొని తీసుకోండి మీరు. నేను చెప్పినాను 7,75,000 ఒక రీజనబుల్ రేట్ ఉంది. చాలా వరకు చాలా జస్ట్ నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకంటే నా మొత్తం బండ్లు ఒరిజినల్గా ఉంటుంది. అన్నీ మొత్తం టెస్ట్ చేసి, డ్రైవ్ చేసి, పేపర్లు ఊబర్లు కానీ ఎట్లాంటి చాలాన్లు ఓలాన్లు ఎట్లాంటి కేసులు వస్తువులు లేని బండ్లకు మనము ప్రిపేర్ ఇస్తాము. వాళ్ళకి మనం బండి అమ్ముతాము, ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేపించి ఇస్తాము.